పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్లి పటాస్ ని షురు చేసుకుందాం. హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పారి. సన్న బియ్యానికి సెంటర్ సర్కార్ చేస్తుందట సాయం. మోడీ సార్ ఫోటో పెట్టలేదని చాల్ చేసిర్రు ఖయ్యం. ఈద్గాలు మసీద్లు ఫుల్ రష్. ముస్లిం సోదరులున్నారు మస్తు జోష్. గాలి మోటార్ నడిపిండు కేతిరెడ్డి సారు. విమానం ఎక్కి గాలి శేఖర్లు కొట్టిండు. టోల్ గేట్ల రేట్లు తగ్గించిర్రు అధికారులు. మస్తు సంబరపడుతుర్రు వాహనదారులు. దేవతల పెళ్లిల పిడకల సమరం. ఏళ్ల సందొస్తున్నదట వింత ఆచారం. సెంటర్ ఓళ్ళు యాకనిస్తలేరని గవర్నమెంట్ ఓళ్ళు. పబ్లిక్ కు మీరు ఇచ్చేటి పథకాల దాంట్లో 80% వరకు ఇచ్చేది సెంటర్ గవర్నమెంటేనని పార్టీ వాళ్ళు. తెలంగాణ మస్తు కిరికిరి నడుస్తున్నది. అట్లిప్పుడు అన్ని పోయినాయి. కొత్తగా సన్నబియ్యం ముచ్చట ముంగటేసుకోరు. నిన్న సన్నబియ్యం పంపిణీ కార్యంలో గవర్నమెంట్ ఓళ్ళు మాట్లాడిన మాటలకు సెంటర్ సహాయ మంత్రి బండి సారు గవర్నమెంట్ ఓళ్లను గీ తీరుగా అరుచుకున్నాడు. ఇయ్యాల సన్న బియ్యం మీద సమరం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తున్నామా అని హుజూర్లా గారికి సన్న బియ్యం పథకాన్ని కుర్దు సీఎం సారే చాలు చేసిన ముచ్చట ఎలుకున్నదే కదా. గా మీటింగ్ లో అంతా రాష్ట్ర సర్కారే ఇస్తుందని చెప్పుకున్నాట. గానీ 50లో 40 రూపాయలు ఇచ్చేది మాత్రం సెంట్రల్ సర్కారే అంటున్నాడు సెంట్రల్ సహాయ మంత్రి బండి సంజయ్ సారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, నిజాయితీగా లెక్క చెప్పాడు. మొన్నటి వరకు కూడా 10,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసమని. నేనేమంటున్నా అంటే ఈ 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి. ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందా స్పష్టం చేయాలి. కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి. మీరు పెడతలేము, కేంద్రం పెడతలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటే దాన్ని ప్రూవ్ చేస్తాను నేను. సవాలేసిండు గిట్ల గవర్నమెంట్ వాళ్లకు. గోనె సంచుల కాంచి ఓట్లు కొనేతందుకు తెచ్చిన అప్పులకు మిత్తిల దానక అంతా సెంట్రల్ గవర్నమెంటే కడుతుంది అనుకోవచ్చుండు సారు. గంత సాయం చేసినా సన్న బియ్యం కార్యంలో మోదీ సారు ఫోటో పెట్టలేదు అనేది సార్ ఆవేదన. అరే 40 రూపాయలు ఇచ్చేది మేము, 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము. ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. 10 రూపాయలు యాడ్ చేసారు. మీరు ఇచ్చేది ఎంత? 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు. మరి 40 రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమనాలి? పెట్టుబడి పెట్టేది మేము, పేరు మోసేది మాత్రం షై పార్టీ వాళ్ళు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంత మంచిగానే ఉన్నది కానీ ఆఖరికి అనగల్ల మాట ఏంది సారు అని అడిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి, వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా, 10 రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి. మీరు అలా ఈ పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు, కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను. ఆగో ఇన్నరా బండి సంజయ్ సార్ ఏం మాట్లాడిండో. బండి సార్ గిట్లా అంటుంటే అటు ఫోటో కోసం పంచాది ఏందనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలకి సన్న బియ్యం మీద రాసుకున్న పంచాది ఎంత దూరం పోతుందో, దీని మీద షై పార్టీ వాళ్ళు ఏమేమి మాట్లాడతారో అనేదిగా రేపు ముస్లింలకు రంజానే పెద్ద పండుగ. నెల రోజులు ఒక పొద్దులు ఉన్నారు. రోజు ప్రార్థనలు, పొద్దుక ఇఫ్తార్ విందులు. ఇక రంజాన్ షాపింగ్ చిన్నగా నడవలే. బట్టలు, చెప్పులు, గడియారాలు, సెంట్లు, అత్తర్లు, చెవికమ్మలు. అబ్బో చార్మినార్ కాడ ఈ నెల రోజులు పెద్ద జాతరనే సాగింది. నిన్న నెల పొడుగు కనిపించగానే ఈ ఎల్ల పండుగ చేసుకోర్రు. మరి ఏడేడ ఎట్లెట్ల అయ్యిందో అంత మునుబట్టి అరుచుకునొద్దాం పార్రి. పట్నంలో రంజాన్ పండుగ మా సంబరంగా అయ్యింది. ముస్లిం సోదరులంతా మసీదులు, దర్గాల కాడికి పోయి నమాజ్ చదివిర్రు. సల్లగా చూడమని అల్లాను మొక్కి అలాయ్ బలై తీసుకుర్రు. ఇక పాత బస్తీ గల్లీల పొంటి చూడాలే. ముస్లిం అన్నలంతా కొత్త బట్టలు వేసుకొని, అత్తర్ సెంట్లు పూసుకొని మసీదులకు పోతుంటే రంజాన్ పండుగ అంతా ఈయనే ఉందా అన్నట్లు అనిపించింది. మక్కా మసీదు, మిరాలం దర్గా కాడ వేల మంది నమాజులు చదివిర్రు. హిందూ ముస్లిం సోదరులు అలాయ్ బలై తీసుకుంటుంటే చార్మినారే వంగి సలాం చేసినంత సంబరం అనిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా తతిమ లీడర్ సాబులు వాళ్ళ ఏరియాల మసీదులు, దర్గాల కాడికి పోయి అల్లాకు మొక్కిర్రు. ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా గట్టినే పెట్టిర్రు.
అటు జిల్లాల పొంటి కూడా రంజాన్ పండుగ మా సంబరంగా అయ్యింది. లీడర్ సాబులు వాళ్ళ ఏరియాల మసీదులు దర్గాల కాడికి పోయి అల్లాకు మొక్కిర్రు. ఇక ఒక్క పొద్దులు ఓడిచినాయి కాబట్టి షీర్ కుర్మా షామంగులు తీరు మిఠాయిలు వంచుకొని నోరు తీపి చేసుకుర్రు అన్నలు. అటు ఏపీల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న పేద ముస్లిం సోదరులకు మటన్ కూర వంచిపెట్టిండు. 1700 కిలోల మటన్ కొట్టించి నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్ల పొంటి పంచిండట. గిట్ల ప్రతి ఏడు ముస్లిం సోదరులకు రంజాన్ కానుకిచ్చుడు నాకు మస్తు సంబరంగా అనిపిస్తది అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఇటు తిరుమల కొండ అలిపిరి కాడ ఓ ముస్లిం సోదరుడు హల్చల్ చేసిండు. బైక్ వేసుకుని రయ్య వస్తుంటే అలిపిరి కాడ పోలీసులు ఆపబోయిర్రట. ఆయన కూడా ఆపకుండా తిరుమల కొండకు దచ్చుకుపోయిండట. ఆయనతో అనుమానంతోని పోలీసులు ఎమ్మడిచ్చి పట్టుకుర్రు. పండుగ పూట గిట్లెందుకు చేసినావు అని అడిగితే తిరుపతి వెంకన్న స్వామి మా తాత ఆయన పిలిచిండు కాబట్టి వచ్చినా అన్నట్లు చెప్పిండట. అది నా పోలీసులు రంజాన్ పండుగ నాడు ఏ ముస్లిం అయినా మసీదో లేకుంటే దర్గాకో పోతుంటారు, మరి గీడికెందుకు వచ్చిండు, వచ్చినోడు గిట్లెందుకు చేసిండు అని అత్త పత్త అరుచుకుంటుర్రట. దాకా కొంచెం వయసు సోయి మీద ఉండా లేదా అని పరీక్షలు చేస్తుర్రట. మొత్తానికి దేశమంతా రంజాన్ పండుగ ఎక్కడేం తక్లీఫ్లు లేకుండా నిమ్మలంగా ఒడిచిపోయింది. పర్మిషన్ లేని లేఅవుట్లల్లో జాగ కొంటిరంటే అంతే సంగతి. ఎల్ఆర్ఎస్ తంటాలు తప్పవు అన్నట్టే ఉండేటిది. ఇల్లు కట్టరాదాయే అమ్ముకుందానికి ఆఖరకు రాకపాయే అన్నట్టే ఉండేటిది ఇన్నొద్దులు ఎల్ఆర్ఎస్ తిప్పల. కానీ ఇప్పటి సంధి ఇక అసొంటి తిప్పలేం లేదంటారు గవర్నమెంట్ వాళ్ళు. పాయసలు కట్టుకుంటే ఛార్జీల పైకం కట్టుకుంటే చాలు, ఏ తక్లీఫ్ ఉండదు. ఇక ఇప్పుడు గీ ముచ్చటెందుకు అనంటే పర్మిషన్ లేకుండా లేఅవుట్లలో కొన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకుందానికి ఎల్ఆర్ఎస్ కింద పైకం కట్టమంటే ఎవరు కట్టలేదట. మొత్తం 25,76,107 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో 20 లక్షల మందికి మీదనే ఫీజులు కట్టని వాళ్ళు ఉన్నారట. ఇది మేమంటున్న మాట కాదు, గవర్నమెంట్ వాళ్లకు అధికారులు పంపించిన లెక్కలేకి ఇవన్నీ. కనీసం 25% మంది కూడా ఫీజులు చెల్లించలేదంటే చూడాలి. హెచ్ఎండిఏ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ కిందనే ఏం తక్కువ 4 లక్షల వరకు ఎల్ఆర్ఎస్ ఫైళ్లు ఉన్నాయట. అందులో హెచ్ఎండిఏ కింద 1,70,000 ఉంటే జిహెచ్ఎంసీ కింద 1,00,000 వరకు ఫైళ్లు అయితేనే ఉన్నాయి అంటున్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు సోమవారంతో గడువు ఓడుస్తుంది కాబట్టి పండుగ సెలవులున్నా పనులు చేస్తున్నారు అధికారులు. రూల్ ప్రకారం లేఅవుట్లు లేకుండా నాలా పర్మిషన్ లేకుండా ఉండాల్సిన కాడికి రోడ్లు లేకుండా ఆగం ప్లాట్లు చేసి అమ్మిర్రు. అప్పట్ల తెలవక కొన్నోళ్ళు ఇల్లు కట్టుకునేందుకు లేక అక్కెలకు అమ్ముకునేటట్టు లేక నెత్తులు పట్టుకున్నారు. మీరేం పరేషాన్ కాకూరి, సర్కారుకు పైకం కడితే రెగ్యులరైజ్ చేస్తామని ఎల్ఆర్ఎస్ స్కీమ్ పట్టుకొచ్చింది అప్పట్లో పోయిన కారు పార్టీ సర్కారు. ఈ ఆఫర్ ఏదో మంచిగా ఉందని 25 లక్షల మందికి మీదనే దరఖాస్తులు పెట్టుకున్నారట. కానీ అందులో ఉత్త 5 లక్షల మందే పైకం కట్టిరాట. తతిమ 20 లక్షల మందికి మీదనే ఫీజులు కట్టలేదు అంటున్నారు. అందుకనే వాళ్ళందరికీ నోటీసులు పంపించారట ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఓ 25% వరకు ఆఫర్ కూడా పెట్టారు ఇంత మునిపే. కానీ కట్టిన వాళ్ళకంటే కట్టనోళ్ళే ఎక్కువ ఉన్నారు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ దాంట్లో. సోమవారం పొద్దుగేటాళ్లకు కట్టిన వాళ్ళకే రాయితీ ఆఫర్ పనికొస్తుంది అంటున్నారు అధికారులు. పండగ సెలవులు కదా అంటే అదేం లేదు. పండగలున్నా పబ్బాలున్నా ఎల్ఆర్ఎస్ ఫీజుల కొరకు అధికారులు ఆఫీసులకు వస్తున్నారు, ఫీజులు కట్టించుకుంటున్నారు. గుడి మాన్యాలు, మసీదు భూములు, సర్కారు భూములు, కోర్టు కేసులున్న భూములు, చెరుసికం భూములు కాకుండా కడమాటికి అన్నిటికీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆఫర్ పెట్టినా గన్నిగానం దరఖాస్తులకు ఫీజులు కట్టకుండా పెండింగ్లు ఉన్నాయంటే మరి ఫీజులు కట్టుకునేందుకు గడువు ఏమన్నా పెంచుతారో లేదో మరి చూడాలిగా. లీడర్ సాబులు అప్పుడప్పుడు కొన్ని ఇచ్చింత్రమైన పనులు చేస్తుంటారు. ఎక్కడైనా బస్ డిపోలో కొత్త బస్సులు చాలైతే ఆడ ఓ బస్సు ఎక్కి బస్సు నడుపుతుంటారు. అదే ఓ అభిమాని కొత్త కారు కొంటే ఆ కారును చాలు చేసి ఓ రౌండ్ వేస్తారు. గిట్లా ఇదివరకు దాకా ఈసోటి ముచ్చట్లు చాలానే చూసినాం గానీ గా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న ఏకంగా ఈమానమే తోలిండట. మరి సార్ల ఈ కోణం కూడా ఉందా ఎట్లా చూసేద్దాం పార్రి. హైదరాబాద్ పట్టణంలో ధర్మవరం పాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి సారు విమానం దోలిండు. ఆగ చూడుర్రి, కాళ్ళకు అద్దాలు, సీట్ బెల్ట్, చెవుల్ల పీకలు పెట్టుకొని ఎట్లా దోలుతుండో అచ్చం ట్రైనింగ్ తీసుకున్న పైలట్ లెక్కనే పట్నం అంతా కలే తిరిగిండు. 2 చేతులతోని బండిని కంట్రోల్ చేసే కట్కలు పట్టుకొని రివ్వ దంచుకుపోయిండు. మీదంగా పోకుండా హైదరాబాద్ పట్నం అందాలన్నీ కుతిదీరా చూసిండు. ఇక అన్న బండి దోలుతుంటే పక్కెమ్మటున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలకు వదిలిర్రు. ఈగేముంది, గిర్ర తిరుక్కుంటా సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. అదేదో బైక్ వేసుకొని బజార్కు పోయినంత హల్కగా విమానం తోలినవేంది కేతిరెడ్డి అన్న అని ఒకళ్ళు అంటుంటే, ఎప్పుడు చూడు రాజకీయాలేనా, ఇసొంటి కళ కూడా ఉండాలే అని ఇంకొందరు రాసుకొచ్చిర్రు. అయితే ఇదే ముచ్చట మీద కేతిరెడ్డి సార్ మాట్లాడుకుంటా, నేనేదో సరదాగా నేర్చుకున్నా, నాకు జెట్ విమానం తోలుడు వచ్చు
అందుకే తోల్నా, అది నడిపినంత సేపు నాకు మస్తు సంబరం అనిపించింది అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఇదే ముచ్చట్ను ఆయన ట్విట్టర్ గూట్లో పెడితే నెటిజన్లు మస్తు తారీఫ్ చేస్తుర్రు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి మస్తు ఫేమస్ అయిన మీరు గీమానందోలుడు ఎన్నో నేర్చుకున్నారే కేతిరెడ్డి అని సరదాగా కామెంట్లు రాసుకొస్తుర్రు. ఇన్నొద్దులు ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నం గాని ఈ కాడ నుంచి అది తీసేసి పైలట్ కేతిరెడ్డి అనాలి కావచ్చు అని అంటుర్రు. ఏదేమైనా గీమానందోలే పైలట్లకు గట్టి ట్రైనింగ్ ఏ ఉంటదని అంటుంటారు. అసొంటిది మన కేతిరెడ్డి సారు ఎప్పుడు చూసినా ధర్మవరంలోనే ఉండే. మరిగా ట్రైనింగ్ ఇంతకు మునిపే చేసిండో లేకుంటే ఇంకేమో గాని ఒక్కడే బండి దచ్చకపోయిండంటే సారు ధైర్యమే ధైర్యం పొర్రి అని అనుకుంటుర్రు కేతిరెడ్డి పైలట్ గిరి చూసిన ఆయన అభిమానులు. పండుగలో పబ్బాలు వచ్చినాయంటే చాలు పట్నంలో ఉన్నోళ్ళంతా పల్లెల బట పడుతుంటారు. పండుగలు ఓడిచినాక తిరిగి మళ్ళా పట్నానికి పండుగ కడతారు. అట్లా పట్నంలకెంచి పల్లెలకు పోయేటప్పుడు పండుగలు ఓడిపించుకొని పల్లెలు ఇడిచి పట్నాలకు చేరేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇక టోల్ గేట్ల కాడ అంటారా గంటల కవానం ఆగాల్సిందే అన్నట్టు టోల్ గేట్లు అంటే యాదకొచ్చింది. గీ వార్త చూడుర్రి. పండుగలకు పబ్బాలకు శుభకార్యాలకు పట్టణాలు వదిలిపెట్టి పల్లెలకు పోయేటోళ్లకు పనుల మీద పట్టణాలకు కార్లు వేసుకొని వచ్చేటోళ్లకు బంపర్ ఆఫర్లు. అందరేమో గాని విజయవాడ దిక్కు పోయేటోళ్లకు మాత్రం బరాబర్ చల్లటి ముచ్చటే. ఏందంటారా టోల్ గేట్ల కాడ ఫీజులు తగ్గించారు. హైదరాబాద్ కెంచి విజయవాడ వరకు 3 టోల్ గేట్లు ఉంటాయి. ఒకటి సౌటుప్పల్ పక్క పోయింట్ ఉన్న పంతంగి టోల్ గేటు, నకిలికల్ పక్క పోయింట్ ఉన్న కొర్లపాడు టోల్ గేటు, ఇంకొకటి సిల్లకల్లు టోల్ గేటు. ఈ 3 టోల్ గేట్లలో సోమవారం అర్ధరాత్రి కెంచి తగ్గిన రేట్లు అమల్లోకి వస్తాయి అంటున్నారు. కార్లు జీపులు వ్యాన్లకు ఒక్క రోకు 15 రూపాయలు, 2 రోకులు అయితే 30 రూపాయల వరకు తగ్గిస్తే జనంతా బరువు తక్కువ ఉండేటి బాడిగలకు 25 రూపాయలకేంచి 40 రూపాయల వరకు తగ్గిస్తున్నారట. ఇక బస్సులకు ట్రక్కులకు ఒక్క రోకు పోయేతందుకే 50 రూపాయల వరకు తగ్గిస్తే 2 రోకులు కలుపుకొని 75 రూపాయల వరకు తగ్గిస్తున్నారట. టోల్ గేట్ల కన్నా రేట్లు తగ్గించుడుతో కార్లు వేసుకొని తిరిగేటి పబ్లిక్ సంబరమే సంబరం. ఈ తగ్గిన ధరలు వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 31 వరకు ఉంటాయట. అసలైతే 2012 కేంచి జిఎంఆర్ సంస్థల కాడు ఉండే ఈ టోల్ ప్లాజాలు. అప్పటికేంచి రోడ్డు మీద ఉన్న మంచి షెడ్యూలన్నీ సంస్థలే చూసుకునేటుండే. పోయినేడు జూన్ తోనే వాళ్ళ కాంట్రాక్ట్ గడువు ఓడిచింది. ఇప్పుడు వాళ్ళ గడువు ఓడుచుడుతోని రేట్లు తగ్గించారు. ఎప్పుడో ఓ పాలు తిరిగేటోళ్లకు ఏం పాయిది ఉండదు కానీ ఊరికే తిరిగేటోళ్లకు మాత్రం మస్తు పాయిది ఉంటది. మళ్ళా అంత మంచిగానే ఉండదు కానీ పైసలు కట్టేటోళ్లకు లేట్ అవుతుందని ఫాస్టాగ్ పట్టుకొచ్చి ఆన్లైన్లు పెట్టినా పండుగల టైంలో గంటల కమానం ట్రాఫిక్ అవుతుంది. టోల్ గేట్లు దాటేందుకు యాస్టకు వస్తుంది. ఓ పాలు దాని మీద కూడా నజరేయలే సార్లు. మామూలుగా ఓ రైలుకు అటు ఇటు 20 నుంచి 30 బోగీలు ఉంటాయి. అదే గూడ్స్ రైలు బండి అయితే ఓ 40 బోగీలకు అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే బొగ్గులు గిగ్గులు మోసుకుపోతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పోవాలని ఎక్కువ బోగీలు అంటగడతారు. ఇంజన్ కూడా గట్టిగానే ఉంటది. కానీ గీ రైలు బండికున్న బోగీలను గుంజుకుపోదానికి ఎంత గట్టి ఇంజన్ వాడిరో ఏమో గాని చూడుర్రి ఎంత పెద్ద రైలో. 1, 2, 3, 4, 5 అనుకుంటా బోగిలు లెక్క పెట్టుకుంటా కూసునేరు. అసలే ఎండాకాలం కొసొచ్చేటాళ్లకు నోరెండిపోతుంది, ఎండకు పానం అటు అవుతుంది. అంత పెద్దగా ఉంటది మరి గా రైలు బండి. మొత్తం ఎన్ని బోగీలు ఉన్నాయో ఎరికేనా? ఏం తక్కువ 295 బోగీలు ఉన్నాయట గా రైలు బండికి. 3.5 కిలోమీటర్ల పొడుగుంటది. దేశంలో అన్నింటికంటే ఎక్కువ పొడుగున్న రైలు గిదేనాట. స్టేషన్ దాటాలంటే గంటకు మీదనే పడుతుందట. సూపర్ వాసుకి రైలు అని పిలుస్తారట గిదాన్ని. పాము మెలికలు తిరిగినట్టే తిరుగుతుంది కాబట్టి శివుని ఉండేటి వాసుకి పాము పేరు పెట్టిరట దానికి. మరి గన్నిగానం డబ్బాలను గుంజుకపోయేందుకు ఎన్ని ఇంజన్లు పని చేస్తున్నాయో ఎరికేనా? 6 ఇంజన్లు పెట్టి గుంజుతున్నారట. గూడ్సు రైలు కాబట్టి బరువు కూడా అంతే ఉంటది. అందులో 25,962 టన్నుల బరువును గుంజుకపోతుందట దినం. మొత్తం బొగ్గునే మోసుకపోతుంది ఈ రైలు బండి. అందుకనే 6 ఇంజన్లు పెట్టిరు. మరి ఛత్తీస్గఢ్ ఉన్న కోర్బాకేంచి రాజనందుగావ్ వరకు నడుస్తుందట ఈ రైలు బండి. మొత్తం 267 కిలోమీటర్ల దూరం ఉత్త 11 గంటలలోనే పోతుందట. అంటే గంత రుబడి మీద పోతుంది అన్నట్టు. ఇప్పుడు కొత్తగా తిరుగుతున్నదేం కాదు, ఎప్పటి సందో తిరుగుతుంది. కానీ ఈ నడమకి రైలు బండి సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అందుకనే మీకు కూడా పాలు చూపెడతామని పట్టుకొచ్చినాం. ఏదన్నా కానీ వెళ్ళి కానీ గంత పెద్ద రైలు బండిని నడిపేటోళ్ళకే మొక్కాలే పోండ్రి. ఇగన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. అవి కూడా చూడాలి కదా మరి. చలో ఫటాఫట్ దనాదన అవి కూడా అరుచుకున్నద్దాం పారి.
తెలంగాణ సర్కార్ ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం పంపింది. ఈ నడుమ ఫిలిప్పీన్స్ దేశానికి 8 లక్షల టన్నుల బియ్యం పంపుతామని ఒప్పందం చేసుకుంది కదా. ఆ ఒప్పందంలా మొదటి విడతల 12,500 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు కించి పంపింది. మంత్రి ఉత్తమ్ సారు జెండా ఊపి బియ్యం కొంచెపోయే నౌకను రైట్ అన్నాడు. అయితే తెలంగాణలో మస్తు బియ్యం పండుతాయి. ఈడ మా అవసరాల మందం ఉంచుకొని తతిమ బియ్యాన్ని బయటి దేశాలకు అమ్ముతున్నాం. ఇంకా వేరే దేశాలతోనూ కూడా మాట ముచ్చట్లు నడుస్తున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అయోధ్య రామ్లవారి గుడికి మల్లో అవ్వల్దార్ కానుక జరబోతుంది. 10 కిలోల వెండి, కిలో బంగారంతోని బాణాన్ని తయారు చేపించిండు చెల్లా శ్రీనివాస్ అనే భక్తుడు. ఇక చూడు ఇదే ఆ బాణం. అయితే దీన్ని దేశం మొత్తం యాత్ర లెక్క తిప్పి భక్తులందరికీ చూపిస్తారట. ఆ టెంక గుడికి చేరుస్తారట. అట్లా ఆ యాత్ర గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కాడికి రాగానే ఊళ్ళో ఉన్న కోదండ రామాలయంలో పెట్టి భక్తులకు చూపించిర్రు. అందరూ చూసినాక మళ్ళా యాత్ర చాలైంది. చిన్నగా మెల్లగా ఈ ఏడాది నవంబర్ నెలలో అయోధ్యకు చేరుకుంటది. అప్పుడు ఈ బాణాన్ని స్వామివారికి అలంకరణ చేస్తామని చెప్పుకొచ్చిర్రు యాత్ర పెద్దలు. ఆదిలాపట్నానికి ది గ్రేట్ కాళీ సార్ వచ్చిండు. హైదరాబాద్ కించి పంజాబ్ పోతుంటే నడుమ ఆదిలాబాద్ లో దోస్తులను కలుద్దామని ఆగిండట. ముచ్చట ఎరక చేసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకరన్న సార్ను అలా ఇంటికి దోలుకుపోయిండు. శాల్వా గప్పి స్వాగతం పలికిండు. ఇక దునియాలనే తోపు తురుమైన రేజర్ల కాళీ సార్ వచ్చిండని తెలంగానే చుట్టుపట్టున్న జనాలు చూస్తానికి ఎగబడ్డరు. ఫోటోలు సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిర్రు. ఈసారి పని మీద పోతుర్రేమో గాని ఒక్కసారి మా ఆదిలాబాద్ కు సపరేట్ గా రావాలే సాబ్ అని అడగంగానే జరూర్ బాయ్ కుంటా అందరినీ ఖుషి చేసిండు కాళీ సారు. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.